లేకపోయినా దేవుని యందు ఇదిగో ఆయన నిరపరాధిగా ఉన్నాడు. ఆమేన్. దేవుని యందు భయము భక్తి కలిగిన వాడుగా ఉన్నాడు ఈ జకరియా. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ జకరియకు ఒక వంతు వచ్చింది, ఒక రోజు వచ్చింది. ఆమేన్. తనకున్న ఆ నింద అవమానము మరి ఆ వెళ్ళిపోతున్న ఆ సమయము అతనికి తెలియలేదు. దేవుని బిడ్డారా, ఈ సమయంలో కూర్చున్నా నా ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో ఈ స్థలములో మీరు ఈ సమయంలో ఒక జకరియా స్థలములో కూర్చున్నారేమో. జకరియకు తెలియదు ఈరోజు నా దేవుడు నన్ను బ్లెస్ చేస్తున్నాడు, నా దీనత్వము చూశాడు, నన్ను పరీక్షించాడు, నా నిందను తీసివేస్తాడు, నా ప్రభు నమ్మదగిన వాడని జకరియా అతడు నిజంగా అనుకోలేదు. ఈరోజు కార్యము జరుగుతుంది నా ఇంట్లో. ఆమేన్. నా ఇంట్లో ఒక వర్తమానము, శుభవర్తమానము నా ఇంట్లో, నా వీధిలో, నా పట్టణములో, నా బంధువులలో, నా స్నేహితులలో అందరికీ ఇదిగో దేవుడు ఒక శుభవార్త చేయబోతున్నాడన్న విషయము తెలియలేకపోయింది జకరియకు. దేవునికి స్తోత్రం. నీతో మాట్లాడుతున్నాడు సహోదరి సహోదరుడా. నీవు కూడా అలాంటి స్థానంలో కూర్చున్నావా? నువ్వు దీనత్వం కలిగి ఉన్నావా? దీనం మొరపెడుతున్నావా? దీనులకు దేవుడు తప్పక దృష్టి పెట్టి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జకరియకు అన్ని ఉన్నాయి, సమృద్ధి అయిన ఆహారం ఉంది. దేవుని బిడ్డలారా, దేవుడు ఉన్నాడు. ఆయనకు కలిగింది ఒకటే, ఆయనకు సంతానం లేదు. జకరియకు పిల్లలు లేరు. అబ్రాము ఆ పాత నిబంధనలో చూస్తే అబ్రాము లాగానే ఈ జకరియా ఉన్నాడు. దేవుని బిడ్డారా, అమ్మా మీకు కూడా ఆ వాక్యాన్ని మీకు చదివి వినిపిస్తారండి. లూకాసు వార్త 2వ అధ్యాయము. లూకాసు వార్త 2వ అధ్యాయము. దేవునికి స్తోత్రం. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ. లూకాసు వార్త 1వ అధ్యాయము 5వ వచనం. యూదా దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతులనున్న జకరియాను అతను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలో ఒకటే, ఆమె పేరు ఎలిజబెతు. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయవిధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెతు గొడ్డలున్న వారు పిల్లలు లేకపోయిరి. దేవునికి మహిమ స్తుతి కలుగును గాక. ఆమేన్. మరి చూడండి దేవుని బిడ్డలారా, దేవుని దృష్టికి వారు నీతిమంతులై ఉన్నారు. ఆమేన్. దేవుని దృష్టికి వారు ఇష్టలుగా ఉన్నారు. దేవుడు వారిని చూసి సంతోషిస్తున్నాడు. ఆమేన్. దేవుడు చూసి వారిని ఆనందపడుతున్నాడు. మరి మనుషులు చూసి సంతోషించడం కాదు అమ్మా. పౌలు అంటున్నాడు, నేను మనుషులను సంతోషపెట్టువాడినైతే నేను దేవుణ్ణి సంతోషపెట్టువాడను కాదు. మనం మనుషుల కొరకు ఏమేమో చేస్తూ ఉంటాం, అంతేనండి. అమ్మా ఈ ఈ ఈ పలహారాలను చేసి పెట్టవా, ఈ బిర్యానీ నాకు చేసి పెట్టవా, ఇది నా కొరకు చెయ్యవా, నా కొరకు నువ్వు అబద్ధం ఆడవా, నా కొరకు నాతో పాటు సినిమాకు రావా, నాతో పాటు నువ్వు టీవీ చూడవా. ఇవి మనుషులను పెట్టే సంతోషం అండి. ఆమేన్. దేవుని సంతోష పెట్టే పని నువ్వు చేయాలి అమ్మా. ఎక్కువ చేయరండి. దేవుని సంతోషము పెట్టే వారుగా ఎవరు లేరు ఈ భూమి మీద. దేవునికి ఎక్కువగా కోపము తెప్పించి దేవునికి దూరంగా అవుతున్నారు ఈ రోజుల్లో ప్రజలు, విశ్వాసులు, క్రైస్తవులు, నామకార్థ భక్తి విశ్వాసులు. ఆమేన్. హల్లెలూయా. లోకానుసారమైన పద్ధతి పాటిస్తున్నారండి. ఆమేన్. భక్తి లేదు.
వారిలో నిజంగా ఎంత మాత్రము విశ్వాసం లేదు, ఎంత మాత్రము ప్రార్థన లేదు, వారి ఇంట్లో బలిపీఠం లేదు. వారి ఇంట్లో ఎప్పుడు చూసినా విరుద్ధమైన మాటలు, విరుద్ధమైన వారికి ఉన్న పోరాటాలు. ఆమేన్. మరి వీరు చూడండి, వారు వృద్ధుల్లో కూడా హాయిగా ఉన్నారు దేవుని బిడ్డలారా. వృద్ధుల్లో కూడా వారు భయము భక్తి కలిగి ఉన్నారు దేవుని బిడ్డలారా. వారి వృద్ధుల్లో కూడా వారి భక్తిని, వారికున్న విశ్వాసాన్ని అబ్రాహాముకు పోలిన విశ్వాసము జెకర్యాకు పోల్చుకున్నారు దేవుని బిడ్డలారా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి చూడండి దేవుని బిడ్డలారా, ఒక రోజు రానే వచ్చింది. తను ఆ ధూపం వేయడానికి తనకు ఒక రోజు వచ్చింది, ఒక సమయం వచ్చింది. నీవు నేను కూడా ఇదిగో ఆ ప్రభు సమయం కొరకు వేచి చూడాలి. ఆమేన్. మన ప్రభు ఎలా చేస్తాడు? తగిన సమయమందు తన బలిష్టమైన చేతుల కింద మీరు దీన మనస్కులై ఉండండి, అప్పుడు మిమ్ములను తగిన సమయమందు హెచ్చించే దేవుడు నీకు ఉన్నానని నీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఏం చేశాడు జెకర్యా? మందిరానికి వస్తే సంవత్సరానికి ఒకసారి మందిరం తెరిచేవారు. వారు ఆ మందిరానికి వెళ్ళాలంటే చాలా మంది బయట ఉంటారు. ఈ ధూపం వేసే వ్యక్తి లోనికి వస్తాడండి. ఆమేన్. అది భయముతో ఒకవేళ ఏమైనా లోపాలు పాపం ఉంటే అతడు వెంటనే అక్కడ చనిపోతాడు. అతన్ని కాళ్ళకు తాడు కడతారు. అంటే ఆ గంట సేపటికి రాకపోయేసరికి ఆ వ్యక్తి చనిపోయాడని అతనికి ఆ తాళ్ళతో మరి లాగి వేస్తారు. ఆమేన్. మరి అలాంటి ఆ శిక్ష ఇప్పుడు లేదండి. ఆమేన్. ఇప్పుడు కృపాకాలం కదా అమ్మా, కృప. మరి తప్పు చేస్తే వెంటనే మనం మోకరించి పశ్చాత్తాపం పడి మనము ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు, కన్నీరు కార్చినప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. అమ్మా ఊకే తప్పు చేసి మళ్ళా తప్పైంది ప్రభా, ఇంకా తప్పైంది ప్రభా, ఈ సినిమా చూడను ప్రభా, ఈ చెడ్డ మాటలు మాట్లాడను ప్రభా, ఈ దొంగతనం చేయను ప్రభా, నేను ఆ ప్రార్థన చేయను, నేను మంచిగా పండుకుంటాను ప్రభా, నాకు అన్ని ఈ ప్రభా అని అలా అడగకూడదు. ఆమేన్. మాటికి మనము అలా చేయకూడదు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఒకసారి చేసినప్పుడు దానికి విలువ ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి చూడండి, ఈ వ్యక్తి ఒకవేళ ఆ ధూపము వేయడానికి వెళ్ళాడు జెకర్యా వెళ్ళగానే, అతడు ధూపం వేస్తుండగానే ఇదిగో అతనికి అకస్మాత్తుగా అతని ఎదుట ఒక దేవదూత కనిపించింది. గట్టిగా చెప్పలు కొడదామండి. అకస్మాత్తుగా అతడు ఆ ధూపం వేస్తున్నప్పుడు ఇలాగనే దేవదూత ప్రత్యక్షము కాగానే అతడు భయపడుతున్నాడు. ఆమేన్. అతడు కలవరపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా ఇప్పుడు చిన్ని చెప్పాడు కదా, ఎవరో నన్ను ముట్టినట్టుగా, ఎవరో నా ఎత్తుగా ఉన్న వ్యక్తి పోవడం జరిగిందని చెప్పి ఉన్నాడు. ఆమేన్. మరి ఈ దేవదూత జెకర్యా కంటే చాలా ఎత్తుగా ఉండేదేమో. ఇలా దూతకు 2 రెక్కలుంటాయి కదా. ఆ గాబ్రియెల్ దూత ఈ జెకర్యాకు ప్రత్యక్షము కాగానే ఆ ప్రత్యక్షతలో ఆ జెకర్యా ఒక వణుకుచున్నాడు. ఆమేన్. భయపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కలవరపడుతున్నాడు, దిగులు పడుతున్నాడు, వేదన పడుతున్నాడు. దేవదూత ఎందుకు వచ్చింది? దేవదూత జెకర్యాకు శుభవర్తమానం చేయడానికి వచ్చింది దేవుని బిడ్డలారా. ఆమేన్. హల్లెలూయా. ఇదిగో నువ్వు అదే స్థలంలో కూర్చున్నావేమో, ఇదిగో నీకు తెలియకుండానే దేవుడు నీకు కార్యము చేసి, ఇదిగో ఆయన ఫలాన్ని నీకు దాచిపెట్టి, ఆయన నీకు ఇవ్వవలసిన ఆ శుభములు, ఇవ్వవలసిన ఆశీర్వాదము నీ కొరకు దాచిపెట్టి ఉన్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెంటనే భయపడుతూ ఉంటే, ఆయన ఇదిగో కుంగుతూ ఉంటే వెంటనే ఆ దేవదూత జెకర్యాను బలపరిచింది. దేవుని బిడ్డలారా, జెకర్యాతో మాట్లాడుతుంది. ఇదిగో నేను గాబ్రియెలు దూతను. ఆమేన్. దేవునికి స్తోత్రం. నేను కుడి ప్రభు పక్షాన కూర్చున్న వాడిని. ఆమేన్. హల్లెలూయా. ఇదిగో నా ప్రభు నాతో చెప్పిన మాట నీతో చెబుతున్నాను. ఆమేన్. హల్లెలూయా. అని అనుకున్నాడట కదా, నాకేమైనా ఇంకా బలం ఇస్తాడేమో,
ఇంకా నాకేమైనా ఏదైనా చెప్తాడేమో అనుకొని ఆ జకర్యా తన మనసులో అనుకున్నాడు. ఆమేన్. మన దేవుడు మన అక్కర్లను ఎరిగిన వాడండి. ఆమేన్. హల్లెలూయా. మా ఇంట్లో బియ్యం లేవండి, నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థన చేస్తుంటానే సహోదరుడు వచ్చి 25 కిలోల బ్యాగు ఇంటి దగ్గర వేసిపోయాడు. ఆమేన్. హల్లెలూయా. అమ్మా, దేవుని కార్యం కదండి. కంట్రోల్ బియ్యం తిన్నాను 2 days. ప్రభువా నాకు, నేను అడగలేదు. ఆమేన్. మరి చూడండి, దేవుని కార్యము అలాగనే ఉంటుంది. అడగక ముందే ఆయన నీ అక్కర్లను తీర్చగల దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి జకర్యా ఏమైనా అడిగాడండి? అమ్మా, జకర్యా నాకు నాకు గర్భఫలం దయచి ప్రభువా, నాకు ఇదిగో ఇవ్వు ప్రభు అని ఎక్కడ దేవుని ఇబ్బంది పెట్టలేదు. దేవునికి స్తోత్రం. అడగక ముందే ఆయన అక్కర్లను తీర్చే దేవుడు. ఆమేన్. వెంటనే ఒక మాట చెప్తున్నాడు. వెంటనే ఒక శుభవచనము దేవదూత నుండి బయలుదేరుతుంది. ఏమని చెప్తుందంటే, ఇదిగో నీ ప్రార్థన, నీకు చేసిన ఈ భక్తి, నువ్వు చేసిన ఈ యాగము, ఇదిగో అది దేవుని దృష్టికి అది ఇష్టమైనది. ఆమేన్. నువ్వు చేస్తున్న ప్రార్థన, నువ్వు చేస్తున్న విజ్ఞాపన, నువ్వు చేస్తున్న భక్తి, నువ్వు చేస్తున్న విశ్వాస సహితమైన ప్రార్థన, నీ ప్రార్థన ఎక్కడికి వెళ్తున్నాయంటే సరాసరిగా పరలోకపు తండ్రి దగ్గరికి చేరుతున్నాయి. గట్టిగా చెప్పలు కొడతామండి, గట్టిగా చెప్పలు కొట్టాను. హల్లెలూయా. అమ్మా, మన ప్రార్థనకు, మన పాటలకు, మన చప్పట్లకు ఆయన మరి రుణం ఉంచుకునే దేవుడు కాదు. ఆమేన్. అమ్మా, దేవుడు ఎవరికి రుణస్థుడు కాదు. ఇక్కడ కూర్చున్న వారందరికీ కూర్చున్న ఈ సమయము, మీరు చేసిన ప్రార్థన, మీరు చేసిన భక్తి అది ఎన్నడూ వ్యర్థం కాదండి. ఆమేన్. ప్రభునందు ప్రయాసము అమ్మా వ్యర్థము కాదు. ఆమేన్. ప్రభునందు ప్రయాసము వ్యర్థము కాదు. కాబట్టి మీరు ఎలా ఉండాలంటే, మీరు స్థిరులై, మీరు ఆసక్తి గలవారై, మీరు ఆశ కలిగి దేవుని కార్యాల కొరకు ఆసక్తి గలవారై ఉండమని దేవుని వాక్యము నీతో మాట్లాడుతుంది. ఆమేన్. అవునండి, ప్రభునందు తప్పక కార్యం జరుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఈ జకర్యా ప్రేమ దేవుని బిడ్డారా, దేవదూత ఏం చెప్పింది? ఇదిగో నీవు చేసిన ప్రార్థన దేవునికి వినిపించింది కాబట్టి, ఇదిగో నీ భార్య గర్భవతి అవుతుందని అక్కడ ఒక వచనాన్ని అతడు దేవదూత జకర్యాకి చెప్పిందండి. ఆ వాక్యం చదవండి అమ్మా. అదే 2వ అధ్యాయము, లూకాసు వార్త 1వ అధ్యాయము. హల్లెలూయా. జకర్యా 8వ వచనం అండి. జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుండగా, యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోకి వెళ్లి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజలు సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా, ప్రభు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా, జకర్యా అతని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. పద్ధతి వచ్చిన చూద్దామండి. జకర్యా, ఇది నాకేలాగూ తెలియను, నేను ముసలివాడను, నా భార్య బహుకాలము గడిచినది ఆ దూతతో చెప్పగా, దూత నేను దేవుని సముఖమందు నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును దూతను నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానము నీకు తెలుపుటకు పంపబడితిని. దేవునికి మహిమ స్తుతి కలుగును గాక. గట్టిగా చెప్పలు కొడదామండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి చూడండి, అప్పటికే వారు ఆ సేవలో చేసి వారు వృద్ధులయ్యారు. వారి సేవ, వారి క్రమము, వారి యాజకత్వము వారు చేసి వారు ఎలా అయ్యారు? ముసలి వారయ్యారు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఏమండి, మనము వయసులో ముసలి వారమైన ఆత్మలో యవ్వనస్తులం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మనము
ఇక్కడ ఉన్న ముసలివారు, ఇక్కడ ఉన్న ఆ ముసలివారు ఆయనను మన ఆత్మ అది ఫ్రెష్ గా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి చూడండి, ఈ జకర్యాకు దేవుడిచ్చిన వర్తమానము, ఇదిగో నీకు కుమారుడు అనుగ్రహించబడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ భార్య అయిన ఆ ఎలిజబెతు గర్భము ధరిస్తుంది. ఆమేన్. ఇదిగో ఇది దేవుడు నాతో చెప్పిన మాట నీతో చెబుతున్నానని ఆ దేవదూత ప్రవచించగానే ప్రేమల దేవుని బిడ్డారా, జకర్యాకు ఇదిగో అది నమ్మలేకపోయాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. మన ప్రభు దేవుడు తప్పక కార్యం చేస్తాడు. దేవుని బిడ్డారా, నీ ప్రార్థన వింటున్న దేవుడు, నీ కన్నిటిని చూస్తున్న దేవుడు, జకర్యాను మర్చిపోని దేవుడు, ఎలిజబెతును జ్ఞాపకం చేసుకున్న దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ సమయంలో బాధల్లో నెమ్మదిలో నీకు తోడుగా ఉంటానని, నీకు నేను ముందుగా నడుస్తానని, నేను నీకు ఆ అభయము ఇస్తున్నానని వాగ్దానము చేస్తున్నాడు. ఆ వాగ్దానం చేసిన వాడు ఒక మానవుడు కాదే, ఒక నాయకుడు కాదే, ఒక గ్రామ అధికారి కాదే. ఎలాంటి వాడు? భూమి ఆకాశమును కలగజేసిన వాడు. తన నామములో నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తన నామమున నిన్ను ఆశీర్వదిస్తానని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. జకర్యాను జ్ఞాపకం చేసుకున్న దేవుడు జకర్యాను జ్ఞాపకం చేసుకొని జకర్యాను ఇదిగో ఆయన బహుగా దీవించిన దేవుడు, జకర్యా మీద నింద తొలగించిన దేవుడు నిన్ను అలా చెయ్యబోతున్నాడు. నిన్ను ఊరేగించే దేవుడు. దేవునికి స్తోత్రం. నీకు ఘనతనివ్వాలని ప్రభు ఆశిస్తున్నాడు. దేవుని బిడ్డారా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి మన దేవునికి మనం ఎలా ఉండాలి? మనము విధేయత కలిగి ఉండాలి. అంటే దీనత్వము కలిగి ఉండాలి. దేవుని బిడ్డారా, దీనత్వము కలిగి ఉండాలి. ఇదిగో ఆ జకర్యా తన భార్య, తన గర్భవతి ఆయన మొదటి నుండి వారు ఎలా ప్రతిష్ఠ చేసుకున్నారంటే, వారు యోహాను పుట్టుపోయే కుమారుని కొరకు వారు ఎలా ఉన్నారంటే, వాళ్ళు ద్రాక్షరసమైనను మత్తయినను తాగక వారు దేవుని ప్రణాళికకు చొప్పున వారు ఇదిగో నడుచుకున్నారు. ఆమేన్, హల్లెలూయా. రోజు మనము దేవుని చిత్తంలో నడవాలని ప్రార్థన చేయాలి. ఎంతమంది చేస్తున్నారు? దేవా, నీ చిత్తము చొప్పున నన్ను నడిపించు ప్రభువా. మన చిత్తము మరి ఏ దానికి పనిచేయదు అమ్మా. మన బలము దేనికి పనిచేయదు. మనకు ఎవరి సాయం కావాలి? ఎవరి సాయం కావాలండి అమ్మా? దేవుని సాయం కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని బిడ్డారా, నువ్వు దేవుని మాట విని వణుకుతూ ఉండాలి. దేవుని నువ్వు ఎక్కువగా ఆరాధించే వ్యక్తిగా ఉండాలి. ఆమేన్. ఎప్పుడు చూసినా నీ నోట్లో ఏముండాలి అమ్మా? స్తోత్రం ఉండాలి. నీ గిన్నెలండి నింపబడాలంటే నువ్వు ప్రభుకు స్తోత్రాలు చెల్లించాలి. ఆమేన్. నువ్వు ప్రభుకు ఇష్టరాలుగా మారబడాలి. ఆమేన్. నువ్వు ప్రభుకు దగ్గరగా ఉండాలి. నీ ఇంట్లో ఆ వేడి మేఘము చల్లారాలంటే నువ్వు ఆ దేవుని మహిమను నీ